ఓకే, సో చిలకడ దుంప అలాగే సొరకాయ కాంబినేషన్లో కట్లెట్ అనుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే చిలకడ దుంపని ఉడికించి తొక్క తీసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిది వాడితే ఒక్కొక్కసారి కొంచెం మనకి దురద వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే తినేటప్పుడు గొంతులో కొంచెం దురదలా వస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే కొంచెం మనం ఉడికించేసుకొని చేసుకోవాలి. లేదా కొంచెం మనం దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నా అంటే పచ్చిదాంతో అది వేరేగా ఉంటుంది. ఇక్కడ మనం ప్యాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడికించుకుంటే మనకు బాగుంటుంది. అలాగే సొరకాయని ఇలా తురిమేసి పెట్టుకోవాలి. సో దట్ మనకు కట్లెట్స్ చుట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా అనేది వస్తుంది. దీంట్లో ఇంకొంచెం అడిషనల్గా ఏంటంటే నేను కొద్దిగా సగ్గుబియ్యం కూడా వాడుతున్నాను. ఇక్కడ నేను చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది, కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది. ఇవి నానబెట్టి పెట్టేసుకున్నాం. ఇవి టాప్ లేయర్లో ఏదైతే మనకు అలా పెనం పైన మనకు వేగుతుందో అది కొంచెం క్రిస్పీగా వచ్చేసి లోపల కొద్దిగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. మనకు వీలైతే ఇది వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది. రైట్, సో ఫస్ట్ ఒక బౌల్లో మనం ఉడికించుకున్న చిలకడ దుంప వేసేసుకొని మెత్తగా మనం మెదుపుకోవాలి. సో దట్ మనకేంటంటే ఆ కట్లెట్స్ చుట్టుకోవడానికి సో ఇది మెయిన్ బేస్ అనమాట. జనరల్గా ఏంటంటే మనం బంగాళాదుంపతో ఎక్కువగా కట్లెట్స్ అది చేస్తూ ఉంటాం. సో దానికి బదులుగా ఇక్కడ చిలకడ దుంప ఇది కొంచెం హెల్దీ కూడా, కొద్దిగా లిటిల్ బిట్ స్వీట్నింగ్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో. సో కొద్దిమంది బంగాళదుంప తినమంటారు, కొద్దిగా ఆరోగ్యరీత్యా కొద్దిమందికి తినొద్దని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు స్నాక్స్ని మిస్ కాకుండా ఇలా ఆల్టర్నేట్గా చిలకడ దుంపతో చేసుకోవచ్చు. ఇది కూడా కాదు అనుకుంటే మనం అరటికాయతో చేసుకోవచ్చు, లేదా కందగడ్డతో కూడా చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైంలో తీసుకుంటే మనకి ఫుడ్కి ఆల్టర్నేట్గా కూడా మనం దీన్ని తీసేసుకోవచ్చు. అంటే నైట్ టైంలో కొద్దిమంది ఫుడ్ని అవాయిడ్ చేసేసి ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఈ స్నాక్ అనేది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సొరకాయ తురుము. ఇది కొంచెం మనం వాటర్ పిండేసుకోవాలి, ఎందుకంటే కట్లెట్స్లా చేసుకుంటున్నాం కాబట్టి. పకోడీ లాంటివి అయితే మనకి పర్లేదు, చాలా లూజ్ అయిపోతుంది అలాగే వేసుకుంటే. సో ఇలా కొద్దిగా పిండేసుకొని, గింజలు ఏంటంటే కొంచెం లేతగా ఉంటే పర్లేదు, కొంచెం ముదురు గింజలు అయితే వాటిని తీసేసి తురుముకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం నానబెట్టి పెట్టేసుకున్న సగ్గుబియ్యం, ఓకే. సో దీంట్లో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా సరిపడా ఉప్పు, సో చాలామంది కూడా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కూడా వాడుతూ ఉన్నారు కదా. మీ చాయిస్, ఉప్పు అనేది మీకు ఏది వీలైతే మీరు ఇంట్లో ఏది వాడుతూ ఉంటే దాన్ని వేసుకోండి. తర్వాత కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఇది స్పైసీకి మనకు ఎంత కావాలో అంత. ఇది నేను మీడియంగా చేస్తున్నాను. కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కచ్చా పచ్చాగా మనం ఈ మిరపకాయలను దంచేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇవన్నీ అడిషనల్గా మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. సో కట్లెట్ కాబట్టి కావాల్సిన మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర. సో ఇది కొంచెం మనం చేతిలో వేసేసుకొని మెదిపి వేసుకుంటే కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. జీలకర్ర పొడి వేసాం, ఈ జీలకర్ర కూడా వేసాం. జీలకర్ర ఏంటంటే మనకు ఆ కట్లెట్ తినేటప్పుడు పంటికింత నలిగినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బయటకు వచ్చి ఫ్రెష్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా రిచ్నెస్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం బ్యాండింగ్ ఒకటి మనకు కొంచెం కావాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకు చిలకడ దుంప ఒకటే ఉంది, మిగతా అవి తురిమేసి వేసాము, కొంచెం వాటర్గా ఉంటుంది. తర్వాత సగ్గుబియ్యం కూడా కొద్దిగా అంత చిన్నవి తీసుకున్నాను కాబట్టి అంత స్టిక్కీగా ఉండదు. సో కొద్దిగా నేను బియ్యపిండి వాడుతున్నాను దీంట్లో, లేదా శనగపిండి అయినా వాడుకోవచ్చు. మనకి అది బాగా చుట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. కొద్దిగా బియ్యపిండి వేస్తున్నాను. సో యాస్టేజ్గా వేసుకుంటే ఒకటి వస్తుంది, కొంచెం అలా వేయించిన పప్పుతో మనకి ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. రైట్, సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి, ఎదిగే పిల్లలకి కూడా కొంచెం హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటివన్నీ కొన్ని వెజిటేబుల్స్ పిల్లలు తినని వారు అన్నప్పుడు ఇలాంటి స్నాక్ రూపంలో కూడా మనం వాళ్ళకు ఇస్తే స్నాక్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం టేస్ట్ యాడ్ చేస్తే హ్యాపీగా తినేస్తారు. సో ఇక్కడ మనం ప్యాన్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇదేంటంటే కొంచెం మనం చిన్న మంట పైన వీటిని మనం కాల్చుకుంటే బాగుంటుంది. వై బికాస్ ఇక్కడ సొరకాయ అనేది మనం పచ్చిగానే తీసుకున్నాం, అది కూడా కొంచెం మనకు మగ్గాలి. ఓకే, సో ఇలా మనకు నచ్చిన షేప్ దీన్నే కొంచెం మనం స్మోకీ ఫ్లేవర్లో రావాలనుకోండి, మొత్తం పిండి మొత్తం కలిపిన తర్వాత మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో ఒక నిప్పు కనుక పెట్టి పైన కొంచెం ఒక లవంగం, కొంచెం 2 చుక్కలు నెయ్యి వేసేసి మూత పెట్టేస్తే ఆ స్మోక్ అంతా కూడా ఈ ఏదైతే మిశ్రమం ఉందో అది లాగేసుకుంటుంది. సో తినేటప్పుడు చూస్తే మీకు తందూరులో మీరు ఎలా అయితే మనకు ఆ ఫ్లేవర్ వస్తుందో కొంచెం స్మోకీగా అలా వస్తుంది. సింపుల్ చిట్కా అనమాట. కొంచెం ఆ స్మోకీ దాన్ని దీనికి యాడ్ చేసేస్తే చాలా బాగుంటుంది. సో 2 వైపులా కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం ఇక్కడ కట్లెట్స్ 2 వైపులా బాగా వేగిపోయాయి. వీటి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే, సో వేడివేడిగా చిలకడ దుంప సొరకాయ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చిలకడ దుంప సొరకాయ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, సొరకాయ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొత్తిమీర, జీలకర్ర పొడి, బియ్యపిండి, ఉప్పు, జీడిపప్పు, నూనె. చిలకడ దుంప సొరకాయ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో సొరకాయ తురుము, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, జీడిపప్పు ముక్కలు, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వకు నూనె రాసి వేడి చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని కట్లెట్లా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప సొరకాయ కట్లెట్ రెడీ.